హైదరాబాద్లోని కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద మంజూరైన 9.4 కోట్ల రూపాయల నిధుల్లో భాగంగా 7వ వార్డ్ ఆశా ఆఫీసర్స్ కాలనీ గాంధీనగర్ ప్రాంతంలో 1.15 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రహదారి పనులకు గురువారం జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండటంతో అభివృద్ధికి నిధులు కేంద్రం కేటాయించకపోవడంతో ఈ ప్రాంత అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా కంటోన్మెంట్ అభివృద్ధిపై దృష్టి సాధించిందని, ముఖ్యమంత్రి సహాయంతో వివిధ పనులకు నిధులు కేటాయించామని తెలిపారు. ఎండాకాలంలో నీటి కొరతను పరిష్కరించేందుకు వాటర్ బోర్డు సహకారంతో 5.9 MGD నీటి సరఫరాను 6.9 MGDకి పెంచారు. అయితే సరైన స్టోరేజ్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలు లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. అలాగే డిఫెన్స్ మరియు సివిల్ ఏవియేషన్ భూముల్లో పేదలకు పట్టాలు మంజూరు చేయాలని, మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. ఈ ప్రతిపాదనల మేరకు ముఖ్యమంత్రి ఆదేశాలతో 5 కోట్ల రూపాయల అదనపు నిధులు కేటాయించబడ్డాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులను జూన్ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కంటోన్మెంట్ బోర్డు జాయింట్ సీఈఓ పల్లవి, నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భవానీ, స్థానిక కాంగ్రెస్ నాయకులు సరిత, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, జాయింట్ సిఓ పల్లవి గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కంటోన్మెంట్ నియోజకవర్గ వాసులకి, అదేవిధంగా మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, శుభాకాంక్షలు. ఇవాళ కంటోన్మెంట్ పరిధిలో గౌరవ మంత్రివర్యులు SDF కింద, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 9.4 కోట్లు 9.4 crores వర్క్స్ అన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ప్రపోజల్స్ అప్రూవ్ చేయడం జరిగింది. అందులో అతి ముఖ్యమైనటువంటి పనిగా ఈ సీసీ రోడ్ ని చెప్పడం వల్ల 1.15 crores వర్త్ ఆఫ్ సీసీ రోడ్డు నేటి వాళ్ళ గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎమ్మెల్యే వర్యుల చేతుల మీదుగా నేటి వాళ్ళ మనము శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఈ వర్క్ CRIC SC గారికి కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తా ఉన్నాం. గౌరవ మంత్రివర్యులు ఎప్పటికప్పుడు మన వర్క్స్ ఫాస్ట్ గా ఇంకా ఎగ్జిక్యూట్ చేయాలా, ఇంకా గవర్నమెంట్ నుంచి ఇంకా ముందు నిధులు ఇంకా మనం అడిగే అవసరం ఉంటుంది కాబట్టి తొందరగా కంప్లీట్ చేయాలని ఎప్పటికప్పుడు కూడా వారు ఆదేశాలు ఇస్తా ఉన్నారు. దానికి అనుగుణంగానే మన CRIC SC గారు వారి DE అండ్ టీమ్ అందరికీ కూడా అలర్ట్ చేసి కంటోన్మెంట్ 9.4 crore వర్క్స్ అన్ని కూడా ఇంకొక 2.5 months అంటే జూన్ ఎండుకల్లా కంప్లీట్ చేసి ఈ కంటోన్మెంట్ లో ఉన్నటువంటి ఈ పనులన్నీ కంప్లీట్ చేసి వీళ్ళందరికీ అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా SC గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పిలిపించి కంటోన్మెంట్ ప్రజల నీటి కొరతను తీర్చి వాళ్ళ కష్టాన్ని తీర్చాలని మీరు 5.9 MGD నుంచి 6.9 MGD చేసినందుకు సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అయినా కానీ మంత్రి గారు మాకు ప్రత్యేక విజ్ఞప్తి సార్, సీరియస్ గా విషయం ఏంటంటే, కలెక్టర్ సార్ మీరు కూడా ఇంట్రెస్ట్ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్రంలో ఒకటే ఒక కాన్స్టిట్యున్సీ కంటోన్మెంట్ బోర్డు సెంట్రల్ అధీనంలో ఉందంటే మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ గతంలో ఇక్కడ ఉన్న వేరే వాళ్ళు ఏం చేశారంటే, ఈ కంటోన్మెంట్ బోర్డు సెంట్రల్ అధీనంలో ఉందనేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేదని సాకులు చెప్పుకొని ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. అదే కాకుండా సెంట్రల్ నుంచి మాకు సర్వీస్ ఛార్జెస్ రావాలా కంటోన్మెంట్ బోర్డుకి, అది రాక వాళ్ళు ఎలాంటి సహకారం లేక మేము సిటీలో హైదరాబాద్ సిటీలో ఉన్నా కూడా మనకు హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో అంతవరకు మా కంటోన్మెంట్ ప్రజలకి సౌకర్యాలు లేదు, అనేక ఇబ్బందులు. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, నీటి కొరత సాల్వ్ అయినా కూడా మేము నీళ్లు తీసుకోవడానికి మాకు ఓవర్ హెడ్ ట్యాంక్స్ లేదు, పంప్ హౌస్ లేనందుకు నీటి సరఫరా
హెచ్ఎండబ్ల్యూఎస్ ఇచ్చినా కూడా మాకు నీళ్ళు వస్తలేదు. కాబట్టి ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ల గురించి మీరు నిధులు కేటాయించి మాకు ఎక్కడ అవసరం ఉందో అనేసి జాయింట్ సిఓ గారు చెప్తే దాని ద్వారా సిఓ గారితో మాట్లాడి రిక్వైర్మెంట్ ఉన్న దగ్గర మాకు నీళ్ళ గురించి ఈ యొక్క ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా ఏర్పాటు చేయాలని కోరుతూ, ముఖ్యంగా గతంలో సార్ మా దగ్గర ఎవరు వినటోళ్ళు లేకుంటే సార్, ఇప్పుడు మీరు వచ్చింది దయచేసి వినండి సార్. ఇప్పుడు మీ ద్వారానే ఇప్పుడు ఇక్కడ కంటోన్మెంట్ బోర్డు రెవెన్యూ తోటే వాళ్ళ జీతాలు తీసుకొని ఎక్స్పెండిచర్ అయిన తర్వాత మాకు కావాల్సినంత డెవలప్మెంట్ లేదు సార్. గతంలో ఎవరు కూడా మీలాంటి మంచి మంత్రి లేక, మీలాంటి మంచి కలెక్టర్ లేక, ఇక్కడ సరైన నాయకుడు లేక మాకు నిధులు రాలేదు. ఇప్పుడు కూడా మాకు నిధులు రాకుంటే ఇంకా వెనుకబడిపోతుంది. కాబట్టి మీరు ప్రత్యేక చొరవ తీసుకొని మాకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద ఇన్కంప్లీట్ ఉన్న కమ్యూనిటీ హాల్ గురించి ప్రత్యేక నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మాకు వాటర్ ట్యాంక్స్ కూడా కావాలి. మరీ ముఖ్యంగా తమ ద్వారా తమ నోటీస్ లో ఉండొచ్చు, మొన్న కూడా నేను మాట్లాడాలనుకున్న 9 ప్రశ్నలు మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీతో అసెంబ్లీలో పెట్టినా కూడా త్రాగునీటికి సంబంధించిన అది ఇంతకుముందు గణేష్ గారు మా దృష్టికి తీసుకొచ్చింది. తప్పకుండా అందుకే చెప్పినాం, కంటోన్మెంట్ హైదరాబాద్ మెట్రో వార్డ్స్ అందరూ కలిసి స్టేట్ యాక్షన్ కమిటీ మీటింగ్ పెట్టి సమావేశం చేసుకుంటాం. ఇదే సందర్భంలో రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు రాస్తా ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ పక్షాన 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు, అభినందనలు, ఆశీర్వచనము. మీరందరూ జీవితంలో ఎప్పటికీ ప్రతిసారి ఏ పరీక్ష రాసినా, ఏ ఉన్నతమైన శిఖరానికి వెళ్ళినా 10వ తరగతి పరీక్ష మెమో అనేటువంటిది మ్యాండేటరీ. కాబట్టి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా కష్టపడి చదువుకోవడానికి తల్లిదండ్రులు కూడా కొంత కష్టమైన అవకాశం ఇచ్చి పిల్లలందరూ ఉజ్వల భవిష్యత్తుకు పోయే విధంగా జరిగే ఈ పరీక్షను బాగా రాయాలని ప్రభుత్వ పక్షాన్ని అందరికీ ఆశీర్వచనం అందజేస్తాం.